ఇది బూడిద గుమ్మడికాయ అండి. ఇది ఇట్లా ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకుని జ్యూస్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి. డయాబెటిక్ డ్రింక్ ఇది పొద్దున్నే లేచిన వెంటనే తాగితే మార్నింగ్ డయాబెటిక్ కొంచెం కంట్రోల్కి వస్తుంది అంటారు. చాలా చాలా యూజెస్ ఉన్నాయి దీంతో. ఒకటి ఈ యాష్ గడ్ తోటి చాలా మంచిది. గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా అయిందన్నమాట. నేను సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను. గ్లాస్లో పోసేసుకున్నాయి. ఫిల్టర్ ఏం చేయక్కర్లేదు. కొంచెం పెప్పర్ వేసి, టేస్ట్ కావాలంటే కొద్దిగా హనీ వేసుకోండి. డయాబెటిక్ డ్రింక్ అన్నాం కాబట్టి ఇంకా హనీ లేకుండా ఒట్టిగా తాగేయడం. సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం ఉప్పుగా, కొంచెం ఇది మిరియాల పొడి కొంచెం కారంగా బాగుంటుంది. రెడీ అయిపోయింది తాగేయడం. మార్నింగ్ తాగేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఇంకేమీ తాగకూడదు. 1 అవర్ తర్వాత ఏదైనా తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం టీలు కానీ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ ఏది చేసినా కానీ 1 అవర్ ఆగాలి. ఫ్రెండ్స్, ఇది బూడిద గుమ్మడికాయ ఫ్రెండ్స్. ఇది మనం గడపల దగ్గర కట్టుకుంటాం కదా, పైన దిష్టి తగలకుండా. ఇది అందరికీ తెలిసిందే, కానీ దీని బెనిఫిట్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. వెయిట్ లాస్కి, ఇంకా బీపీ షుగర్ కంట్రోల్కి, డిటాక్స్, మన బాడీ శరీరం మలినాలంతా తీసేయడానికి కూడా మంచి బాగా యూజ్ అవుతుందంటే. ఇది వచ్చేసి దీని టేస్ట్ వచ్చేసి చప్పగా ఉంటుంది. మన కీరకాయ ఇది ఏదేంటిది సొరకాయ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది టేస్ట్. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఏంటి కూల్గా ఉంటుంది. మన వేడిగా ఉండే బాడీ వాళ్ళకి ఇది తినడం వల్ల శరీరం కొంచెం చల్లబడుతుంది. మంచిది మాట. ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యూస్లో ట్రై చేస్తూనే ఉన్నారు. ఏబీసీ జ్యూస్లు అన్నీ, కాకరకాయ జ్యూస్లు, కొత్తిమీర కరివేపాకు జ్యూస్లు. అట్లాగే దీన్ని కూడా ఈ మధ్య చాలా ఎక్కువ మంచిదని చాలా తాగుతున్నారు. మనం కూడా వీక్లీ వన్స్ త్రైస్ అట్లా తాగితే మంచిది. చక్కగా స్కిన్ కూడా చక్కగా హెల్తీగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇకపోతే ఇది నేను జ్యూస్లో చేయకుండా పల్పీగా చేసా. మనకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని జ్యూస్గా చేసేసుకోవచ్చు. ఇంకా మీకు టేస్ట్ కావాలనుకుంటే నిమ్మకాయ కొంచెం తేనె వేసుకుని తాగేయచ్చు. చాలా మంచిది. వడియాలు గిన్నె పట్టుకుంటాం కదా, వడియాలు తినడం వల్ల కూడా దిష్టికి మనలో ఉన్న దిష్టి కూడా పోతుంది అంటారు. వడియాలు తినడం వల్ల కూడా అంటారు పెద్దలు. ఉట్టి గడపకే కాదు, మనకు కూడా మంచిది అంటారు. ఇక పప్పుచారులను సాంబార్లు అట్లాగే చేసుకున్నప్పుడు ఎలాగ వడియాలు అట్లా తింటాం కదా, అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వాచ్ చేస్తున్న ఈ ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇకపోతే ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం, కిడ్నీలో స్టోన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవి డైరెక్ట్గా ఇట్లా జ్యూస్ వేసుకుని తాగకుండా కొద్దిగా ఉడకబెట్టుకొని వాటర్ వేసుకుని అప్పుడు తాగితే మంచిది. డైరెక్ట్గా తాగకండి, ఒకసారి డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకోండి. మిగతా అయితే మనం ఇంకా రెసిపీస్ అయితే చూసుకుంటే మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి రెసిపీస్. దీంట్లో కూట్ కూడా చేసుకోవచ్చంట దీంతో. మరీ జ్యూసే తాగేలా బోర్ కొడుతుంటే అప్పుడప్పుడు కూటు ఇంకా ఎట్లయినా ఇంకా కర్రీస్ కూడా ట్రై చేయండి. విటమిన్స్ క్యాలరీస్ చాలా ఉన్నాయి, మంచిది ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.